వేయించిన గోధుమలు, ఒక తూమెడు రొట్టెలు తీసుకొని సైన్యంలో ఉన్న నీ అన్నల దగ్గరకు త్వరగా వెళ్ళుము. అలాగే 10 జొన్నగడ్డలు తీసుకొని వారి సైన్యాధిపతికి ఇవ్వుము. అలాగే నీ సహోదరుల క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఒక ఆనవాలు తీసుకొని రమ్ము. దావీదు ఉదయాన్నే లేచి తన గొర్రెలను ఒక కాపరికి అప్పజెప్పి వారన్న ఇచ్చిన వస్తువులను తీసుకొని ప్రయాణమైపోతున్నాడు. జయము జయము అరుచుచు సైనికులు యుద్ధమునకు సాగిరి. దావీదు తాను తెచ్చిన సామానులను ఒకరికి ఇచ్చి పరిగెత్తుకొని వెళ్ళి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు తన అన్నలను అడుగెను. అంతలో వారు మాట్లాడుచుండగా ఫిలిష్తీయుడైన గొలియాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యం నుండి వచ్చి నిలిచి ఇశ్రాయేలీయుల దండు వారితో ఇట్లనెను: యుద్ధము చేయుటకు మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఎంచుకొని నా యుద్ధకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపిన ఎడల మేము మీకు దాసులము. ఒకవేళ నేను అతన్ని చంపిన ఎడల మీరు నాకు దాసులై దాస్యము చేయవలెను. సైనికులు అందరూ గొలియాతును చూసి పారిపోయారు. ఇశ్రాయేలీయులకు కూడి మిక్కిలి భయపడి పారిపోయారు. అప్పుడు దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నిందను తొలగించిన వారికి బహుమానము ఏమిటి? పక్కనున్న వ్యక్తి వానిని చంపిన వానికి రాజు బహు ఐశ్వర్యము కలగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారికి ఇశ్రాయేలీయులలో స్వతంత్రము కలగజేయును అనెను. అప్పుడు ఎలియాబు కోపంతో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అరణ్యంలో నీ గొర్రెల మందను ఎవరి వశము చేశావు? నీ గర్వము, నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చేయుటకే కదా నీవు ఇక్కడికి వచ్చి తిని. అప్పుడు దావీదు ఇట్లనెను: నేను ఏం చెప్తిని? మాట మాత్రమే పలికితే. తన అన్న దగ్గర నుండి తొలగి మరి ఒక వ్యక్తిని అడగగా అలాగే చెప్పాడు, మరి ఒక వ్యక్తిని అడగగా అలాగే చెప్పాడు. ఇదంతా చూసిన ఒక వ్యక్తి సౌలు రాజుతో చెప్పగా రాజు దావీదును పిలిపించెను. అప్పుడు సౌలు దావీదుతో ఇట్లనెను: ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాము చేసినవాడు. అప్పుడు దావీదు, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రెను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకు రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని, నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వాటిలో ఒక్కదాని వలె వీడిని చంపెదను. అప్పుడు సౌలు ఇట్లనెను: సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నిన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో కూడా నిన్ను విడిపించునని పొమ్ము, యెహోవా నీకు తోడయుండును గాక అనెను. గొలియాతు, కర్ర తీసుకొని నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా? నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకు ఇచ్చివేస్తును. అప్పుడు దావీదు, ఈ దినమును యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును.
నేను నిన్ను చంపి నీ తల తెగవేత్తు. ఇశ్రాయేలులతో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకుంటారు. అంతలో గొలియాతు దావీదు మీదికి రాగా దావీదు సైన్యం తట్టి త్వరగా పరిగెత్తుకొని పోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి ఒక రాయి తీసి వడిసెలో విసిరెను. ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. రాయి నుదుటలో తలగా బోర్ల బొక్కలో గొలియాతు కింద పడగా వాని కత్తి తీసి వాని తల తెగ నరికెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయాను. సౌలు దావీదును పిలిపించి మాటలాడుతున్నప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయాను. అప్పుడు యోనాతాను దావీదు తన ప్రాణ స్నేహితుడిగా భావించి అతనిని హత్తుకొని ఆ దినమున తన ఇంటికి వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. తన దుప్పటిని, కత్తిని, విల్లును, నడికట్టును దావీదుకు ఇచ్చెను. అప్పుడు ప్రజలు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని పలుకుచుండెను. అప్పుడు సౌలుకు ఇంపుగా నుండలేదు. నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. దురాత్మ సౌలు మీదికి బలంగా వచ్చి ప్రవచించుచుండగా దావీదు వీణ పట్టుకొని వాయించుచుండెను. సౌలు అంతలో తన చేతిలో ఒక ఈటెను దావీదు మీదకు విసిరెను. దావీదు దానిని తప్పించుకొనెను. మీరు దావీదును చంపేయండి, యోనాతానుతో తన సేవకులతో చెప్పెను. యోనాతాను దావీదు యందు బహు ఇష్టమైన వాడైనందున నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలెనని ప్రయత్నము మీద ఉన్నాడు. ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలము ముందు దాగుకొనుము. నిన్ను గూర్చి నా తండ్రితో మాట్లాడిన తర్వాత నేను వచ్చి నీతో తెలియజేస్తునని యోనాతాను దావీదుకు తెలిపాను. అటు తర్వాత యోనాతాను రాజదర్బార్లో సౌలుతో ఇట్లనే, నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పు చేసిన వాడు కాదు, బహు మేలు చేసెను కనుక రాజా నీవు అతని విషయములో ఏ పాపము చేయకుండువుగాక. అతను తన ప్రాణమును తెగించి ఫిలిష్తీయుని చంపెను. ఇశ్రాయేలీయులందరికీ గొప్ప రక్షణ కలగజేసెను. అది నీవే చేచుచీవి కదా. దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదు అనెను. సౌలు కోపముగా ప్రమాణము చేసెను, యెహోవా జీవము తోడు అతనికి ప్రాణ శిక్ష విధించడమే. తరువాత దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈట పట్టుకొని కూర్చుండెను. దావీదును సౌలు వద్దకు తీసుకొని రాగా దావీదు మునుపటిలాగానే వచ్చెను. దావీదు సితార వాయించుచుండగా సౌలు ఒక్క దెబ్బతో దావీదును చంపవలెనని తన వద్దనున్న ఈటలో ఒకదాన్ని విసిరెను. దావీదు ఈట నుండి తప్పించుకొని పోయి అటు తరువాత యోనాతానుతో ఇట్లనే, నేను ఏమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణము తీయ వెదుకున్నట్టు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమిటి? అంతలో యోనాతాను, ఆ మాట నువ్వెన్నటికీ అనుకొనవద్దు, నీవు చావవు. నాకు తెలియకుండా నా తండ్రి చిన్న కార్యము కానీ పెద్ద కార్యము కానీ చేయదు. నా తండ్రి ఇదెందుకు నాకు మరుగు చేసెను. దావీదు అప్పుడు
నేను నీ దృష్టికి అనుకూలుడను సంగతి నీ తండ్రికి రూఢిగా తెలుసుకొని నీవు నా యందు చింతపడదు అని నీకు ఆ సంగతి తెలియలేదు. యెహోవా జీవము తోడు నాకును మరణమునకు అడుగు మాత్రమే ఉండెను. అప్పుడు యోనాతాను, అలా అనవద్దు, నీకు ఏమి తోచునో నేను అలాగే చేయుదును. దావీదు, రేపటి దినము అమావాస్య, నేను తప్పక రాజుతో కూర్చుండి భోజనము చేయవలెను. కాబట్టి నీవు నాకు ఎల్లుండి వరకు సెలవివ్వు. నన్ను గూర్చి నీ తండ్రి అడిగినను నేను బలి చెల్లించుటకు బెత్లెహేమునకు వెళ్ళానని చెప్పు. అప్పుడు నీ తండ్రికి కోపము రాలేదు అంటే నాకు క్షేమం, కోపము వస్తే నాకు కీడు చేయవలెనని అర్థం. నాకు ఒక సహాయం చెయ్యి. నా యందు దోషము ఉన్న ఎడల నీ తండ్రి యొద్దకు నన్నెందుకు తోడుకొని వెళ్ళాడు? నీవే నన్ను చంపు. యోనాతాను, అట్లా అనవద్దు. నా తండ్రి నీకు కీడు చేయ ఉద్దేశ కలిగి ఉంటే నేనెలా నీకు తెలియజేయవచ్చును? అప్పుడు దావీదు, నీ తండ్రి నా మీద కఠినముగా ఉన్న సంగతి నీవు నాకెలా తెలియపరచెదవు? యోనాతాను, నేను నీకు సహాయం చేస్తున్నా. నీవు క్షేమముగా ఉన్న ఎడల యెహోవా నీ మీద దయ చూపిన విధంగా నీవును నా ఎడల దయ చూపుము. నీవు వేసేను బండ దగ్గర దాగుకొనుము. నేను గురి చూసి 3 బాణములను ప్రయోగిస్తాను. నీవు వెళ్ళి బాణములను వెతకమని నీ పనివారిని పంపించేటకు ముందు వానితో బాణములు నీకు ఈటను ఉన్నవని పట్టుకొని రమ్మని చెప్పగా నీకు ఏ అపాయము లేదని క్షేమము. బాణములు నీకు అవతల కట్టు ఉన్నవని నేను చెప్పగా నీవు పారిపోమని నీకు అభయం. సౌలు యోనాతాను మిగిలిన వారందరూ భోజనమునకు కూర్చుండగా సౌలు యోనాతానును, నీవు వర్తమానము పంపి దావీదును పిలవనంపించు. దావీదు మరణమునకు అర్హుడు. అప్పుడు యోనాతాను ఇట్లనెను, అతడెందుకు మరణ శిక్ష ఉండవలను? అతడు ఏమి చేశాను? సౌలు కోపంతో యోనాతాను మీదకి ఈటను విసిరాను. తాను తప్పించుకొని పారిపోయాను. అక్కడ నుండి తన తండ్రిని అవమానపరచనొల్లక దుఃఖంతో వెళ్ళిపోయాను. ఉదయం అయినప్పుడు యోనాతానును తన పనివాడు ఇల్లులోకి వెళ్ళాను. యోనాతాను 3 బాణములను విసిరి తన పనివానితో, బాణములు నీకు అవతల నున్నవి, అవి తీసుకొనిరా. పనివాడు వాటిని తీసుకొని వచ్చి ఇవ్వగా యోనాతాను, నీవు పట్టణంలోకి వెళ్ళుము అని అతని పనివానితో అని తన ఆభుచములన్నీయు పనివానికి ఇచ్చివేసి వాటిని పంపెను. అప్పుడు దావీదు బయటకు వచ్చి నమస్కారం చేసి ఒకరినొకరు ముద్దు పెట్టుకుని ఏడ్చుచుండిరి. దావీదు మరింత బిగ్గరగా ఏడ్చాను. యోనాతాను, యెహోవా నీకును నాకును నీ సంతానమునకు నా సంతానమునకు ప్రమాణం చేసుకొనిన నిబంధన ప్రకారము మనసులో నెమ్మది కలిగి పొమ్ము. దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతాను పట్టణములోకి వెళ్ళిపోయాను. కొన్ని సంవత్సరాల తర్వాత సౌలు యోనాతానును మరణిస్తారు. యోనాతాను కుమారుడును కుంటి కాళ్ళు గల మెషబోతు. అప్పుడు దావీదు మెషబోతు అనెను. ఇప్పుడు మెషబోతు, చిత్తం నీ దాసుడనైనా నేనున్నాను. అప్పుడు దావీదు ఇట్లనెను, నీవు భయపడవద్దు. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపచారం చేసేదను. నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇత్తుమని నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేసేదవు అనెను. గొర్రెల కాపరితోనే స్నేహం
చేస్తాడు. ఎందుకంటే మన స్నేహం మన స్థాయికి తగిన వారితోనే స్నేహం చేస్తాం. మనం హెచ్చు స్థాయిలో ఉన్న వారితో మనం స్నేహం చేయలేము. కానీ దావీదు యోనాతాను యొక్క స్నేహం ఇది అద్భుతం, చారిత్రకం. ఎందుకంటే దావీదు గొర్రెల కాపరి, యోనాతాను యువరాజు. విచిత్రం ఏమిటంటే దావీదు యోనాతాను స్నేహాన్ని కోరుకోలేదు, యోనాతానే దావీదు స్నేహాన్ని కోరుకున్నాడు. సహజంగా మనం ఏమనుకుంటాం? గొప్ప వ్యక్తి నాకు ఫ్రెండ్గా ఉంటే బాగుండు అనుకుంటాం, గొప్ప వ్యక్తి నాతో సహవాసం చేస్తే బాగుండు అనుకుంటాం. కానీ కొద్ది మంది గొప్ప వాళ్ళు మనతో స్నేహం చేయరు అని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. ఇట్ ద సేమ్ వే యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు అయోగ్యులము అభాగ్యులము ఎన్నికలేని నిన్ను నన్ను వెతికి వచ్చాడు. ఆయన మనలను దాసులుగా పిలవక స్నేహితులుగా పిలిచాడు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. ఆ విధంగా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. మనము కూడా ఆయనను నిజమైన స్నేహితులుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని విడవక ప్రేమించుదాం.